ఆదిలాబాద్ జిల్లాలో పశువుల దొంగలు హల్చల్ చేస్తున్నారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పశువులను చోరీ చేస్తున్నారు దొంగలు. ట్రాప్ చేసిన పశువుల దొంగల్ని పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు ఆవులు ఎడ్లను దొంగలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా మొత్తాన్ని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు తీసుకెళ్లి వధశాలలో విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా 13 మందిపై కేసు నమోదైంది. 5గురిని అరెస్ట్ చేశారు. నిందితులు మహారాష్ట్ర, యూపీకి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లోనూ ఈ ముఠాపై కేసులున్నాయి. ప్రస్తుతం మనం సీసీ ఫుటేజ్ ని చూస్తున్నాము. ఆ ముఠాకి సంబంధించిన ఒక వ్యక్తి అక్కడున్న పశువులకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అక్కడి నుండి తీసుకువెళ్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. సో ఇలా ఈ ముఠా ఒక ఏరియా మాత్రమే కాదు, చాలా ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినట్లు తెలుసుకొని ఇదే ముఠా ఆ దొంగతనానికి పాల్పడినట్లు తేలింది. మత్తు మంది ఇచ్చి పశువుల్ని తీసుకువెళ్లి మహారాష్ట్రలో విక్రయిస్తోంది ఈ ముఠా. ఈ ముఠాలోని సభ్యులు అందరూ యూపీ, మహారాష్ట్రకు చెందిన వారిగా తెలుస్తోంది. ఆదిలాబాద్ లో జరిగిన పశువుల దొంగతనానికి సంబంధించిన ఆ సీసీ కెమెరాని ఒకవైపు చూస్తున్నాం, మరోవైపు ఆ దొంగల ముఠా వాడుతున్న ఆ మత్తు మందు పదార్థాలని రెండో స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ట్రాప్ చేసి పశువులకి ఈ మందిచ్చి, మత్తు మందిచ్చి ఆ తర్వాత పశువుల్ని అక్కడి నుండి మహారాష్ట్రకి తరలిస్తున్నారు, వధశాలకి తరలిస్తున్నారు. మహారాష్ట్రలోని ఒక వధశాలకి తరలిస్తున్నారు. ప్రస్తుతం సీసీ కెమెరా ఫుటేజ్ లో మనం చూడొచ్చు. 2 పశువులకి అలా ఇంజెక్షన్ ఇవ్వడంతో ఎలా కుప్పకూలిపోయాయో మనం చూస్తున్నాం. అలాంటి అపస్మారక స్థితిలోకి చేరుకున్న తర్వాత ఆ పశువుల్ని అక్కడి నుండి తరలించి మహారాష్ట్రకి తరలించి అక్కడున్న వధశాలకి ఈ ముఠా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరా క్లోజ్ ఫుటేజ్ ని మనం చూస్తున్నాము. ముఠా సభ్యుల్ని క్లియర్గా చూడొచ్చు. మరోవైపు పశువుకి ఇటు మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అచేతన స్థితిలో పడిపోయిన ఆ పశువుని వాళ్ళ అక్కడి నుండి తరలించి తీసుకువెళ్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. ఎక్కడైతే పశువులు ఉన్నాయో ఆ ప్రాంతానికి ముఠా ముందే రెక్కీ నిర్వహించి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ చుట్టుపక్కల ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో గమనించి ఆ తర్వాత ఈ దొంగతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.